దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి ఎక్కువగా మనం చూసేది సువార్తల్లో. కానీ పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం. అవేమిటో ఒక్కసారి గమనిద్దామా? ఆదికాండంలో యేసుప్రభువారు మన జీవితం యొక్క శ్వాస. నిర్గమాకాండంలో యేసు ప్రభువారు పస్కా గొర్రె పిల్ల. లేవీ కాండంలో ఆయన మన ప్రధాన యాజకుడు. సంఖ్యాకాండంలో ఆయన పగటివేళ మేఘస్తంభం గాను, రాత్రివేళ అగ్నిస్తంభం గాను. ద్వితీయోపదేశ కాండంలో ఆయన మోషే వంటి ప్రవక్త. యెహోషువ గ్రంథంలో ఆయన మన రక్షణకు అధిపతి. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన మనకు న్యాయాధిపతి మరియు ధర్మశాస్త్రం ఇచ్చేవాడు. రూతు గ్రంథంలో ఆయన మన బంధువు, మన విమోచకుడు. సమూయేలు మొదటి మరియు రెండో గ్రంథములో ఆయన మన నమ్మకమైన ప్రవక్త. రాజులు మరియు దినవృత్తాంత గ్రంథంలో ఆయన మనలను పాలించే రాజు. ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథంలో ఆయన మానవ జీవితం యొక్క విచ్ఛిన్నమైన గోడలను పునర్నిర్మించేవాడు. ఎస్తేరు గ్రంథంలో ఆయన మనకు మొర్దెకై. యోబు గ్రంథములో ఆయన మన విమోచకుడు. కీర్తన గ్రంథంలో ఆయన మన కాపరి. సామెతలు మరియు ప్రసంగి గ్రంథంలో ఆయన మన జ్ఞానము. పరమగీతములో ఆయన మనకు ప్రేమగల ప్రియుడు. యెషయా గ్రంథంలో ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇర్మియా మరియు విలాప వాక్యంలో ఆయన విలపించే ప్రవక్త. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన దేవునికే మహిమ. దానియేలు గ్రంథంలో ఆయన మెస్సయ్య, రాబోయే రాజు. హోషియా గ్రంథంలో ఆయన నమ్మకమైన ప్రేమికుడు. యోవేలు గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడు. ఆమోసు గ్రంథంలో ఆయన మన భారాన్ని భరించేవాడు. ఉపధ్యాయ గ్రంథంలో దుర్మార్గులకు ఆయన న్యాయాధిపతి. యోనా గ్రంథంలో దేవుడు పంపిన గొప్ప మిషనరీ అనగా పంపబడినవాడు. మీకా గ్రంథంలో ఆయన అందమైన పాదాలు కలిగిన దూత. నహోము గ్రంథములో ఆయనే మన బలము, మన కేడము. హబక్కూకు గ్రంథంలో ఆయన ఉజ్జీవం కొరకు నిత్యము ప్రార్థించే ప్రార్థనా యోధుడు. జఫన్యా గ్రంథంలో ఆయన మనలను రక్షించుటకు శక్తివంతమైన ప్రభు. హగ్గై గ్రంథంలో ఆయన మనము కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేవాడు. జకరియా గ్రంథంలో ఆయన మనకు ఊటగా ఉన్నాడు. మలాకీ గ్రంథంలో ఆయన నీతి కుమారుడు అయ్యండి, తన రెక్కలతో మనకి స్వస్థత అనుగ్రహించును. ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తుంటున్నాం. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా ప్రత్యక్షమవుతారో ఒక్కసారి గమనిద్దామా? మత్తయి సువార్తలో ఆయన మనతో ఉన్న దేవుడు. మార్కు సువార్తలో ఆయన అద్భుతాలు చేయువాడు. లూకా సువార్తలో ఆయన మరియ కుమారుడు. యోహాను సువార్తలో ఆయనే మార్గము, సత్యము, జీవము. అపోస్తల కార్యములో ఆయన సంగమునకు బలము మరియు శక్తి. రోమిల్కి రాసిన పత్రికలో ఆయన మన న్యాయ నిర్ణేత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన మనకు పునరుత్థానము. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఆయన మన పాపములను భరించేవాడు. గల్తీయులకు రాసిన పత్రికలో ఆయన మనలను ధర్మశాస్త్రముల నుండి విమోచించువాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మన మహిమగల నిధి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మన జీవితానికి ఆనందం. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన మనలో మహిమ. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో అంత్య దినాలలో ఆదరణకర్త. తెస్సలోనీయులకు రాసిన రెండో పత్రికలో ఆయన త్వరలో రాబోవు రాజు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మరియు రెండవ పత్రిక ఆయన దేవునికి మానవునికి మధ్యవర్తి. తీతుకు వ్రాసిన పత్రికలో ఆయన ఆశీర్వాదమునకు నిరీక్షణ. ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఆయన మన సోదరుడి కంటే దగ్గరగా ఉండే స్నేహితుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మన శాశ్వతమైన నిరీక్షణ. యాకోబు రాసిన పత్రికలో ఆయన రోగులను స్వస్థపరిచే ప్రభు. పేతురు రాసిన మొదటి మరియు రెండవ పత్రికలలో ఆయన మన ప్రధాన గొర్రెల కాపరి మరియు పవిత్రత కలిగిన వాడై ఉన్నాడు. యోహాను రాసిన మొదట 2, 3 పత్రికలలో ఆయనే నిజమైన ప్రేమ. యూదా రాసిన పత్రికలో ఆయన 10,000 మంది పరిశుద్ధులతో రాబోవు ప్రభువు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో సంగమా మీ నేత్రములు పైకెత్తి చూడుము, సమస్తమును కలుగు చేయవాడు ఆయనే. ఆల్ఫా ఓమేగా ఆయనే, ఆదియు అంతము ఆయనే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ఆయనే, త్వరలో రానైన రాజు. హల్లెలూయా.